మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్, మెడికోర్ హాస్పిటల్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం. నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 1:30 2 గంటలకి గజనీ షణ్ముఖరావు అనే పేషెంట్ని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగింది. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లొకేషన్ ఒకటి నోటీస్ చేసాము. రెండోది 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈరోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకి ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి అవి. అది అతని కండిషన్. అతనికి హెడ్ ఇంజరీ కూడా అయ్యింది, కానీ స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు ఈరోజు. అది అతను మెడికల్ బులెటిన్ ఇప్పటి వరకు. మళ్ళీ నార్మల్గా అతను పనులు చేసుకోగలరు. అది 6 నెలల వరకు పట్టొచ్చు. వేయాలి, ఇంకా అని నార్మల్గానే వచ్చేస్తాయి. సెట్ చేసాం. దానికి ఇంకా ప్రొసీజర్ ఏం లేదు. 3 వారాల వరకు కొంచెం బెడ్ రెస్ట్ ఇస్తాం, తర్వాత నడిపించేస్తాం. ఈ కాళ్ళు కూడా ఎలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి అదే బెడ్ రెస్ట్ చూసుకొని ఈ కాళ్ళు ఎప్పుడైతే ఎముకలు అతుక్కుంటాయో అప్పటి నుంచి మెల్లిగా మొబిలైజ్ చేయడం, ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం చేస్తాం. అతను ఇంకా అది చెయ్యాలి. ఇవాళ సాయంత్రం లోపల సర్జరీస్ అవుతాయి, అవి చేయాలి. 2 కాళ్ళకి 2 చోట్ల ఒక దగ్గరే, ఇక్కడ ఎడమ కాలుకి ఒక దగ్గర, కుడి కాలుకి ఒక దగ్గర, మధ్యలో మోకాలికి యాంకిల్ జాయింట్కి మధ్యలో ఇరిగింది. కంప్లీట్గానే విరిగిపోయి దానికి రక్తం కూడా బయటకు వచ్చింది. దానికి ప్లాస్టిక్ సర్జన్ కూడా చూశారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన ప్లాస్టిక్ సర్జరీ కొంచెం స్కిన్ కవర్ చేయడం అది ఆయన చేస్తారు అని పేషెంట్ అటెండర్స్ చెప్పిన హిస్టరీ ఏంటంటే ఆయన వాంతి చేసుకుంటూ ఉన్నారంట రాత్రి 1 గంట టైంలోని. కారు దిగి వెనక నుంచి ఏదో లారీ వచ్చి కొడితే కారు వచ్చి ఇన్ని డాష్ ఇచ్చి పడిపోయారని చెప్పారు. ఒకలే, ఆయన ఒకరు. అదే 6 నెలల వరకు పట్టొచ్చు. డాన్స్ చేయడానికి 6 నెలల వరకు పట్టొచ్చు. ఈ మధ్యలో ఫిజియోథెరపీ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకుని రికవర్. అదే చిన్న లాసిరేటెడ్ వూండ్స్ అంటాం కదా, ఫేషియల్కి ఇవన్నీ కట్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా సూచనగా అవుతాయి. ఇవాళ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ పండు అనే పేషెంట్ తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చి మేము పరీక్షించినప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన ఎడమ తుంటి ఎముక జారిపోవడం జరిగింది, అంటే హిప్ జాయింట్ డిస్లొకేట్ అయింది. అలాగే 2 కాళ్ళు మోకాళ్ళ కిందన ఎముకలు ఇరగడం జరిగింది. ఈ రెండింటికి ఇవాళ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తున్నాం. ఆ ఎమర్జెన్సీ పర్పస్లో హిప్ జాయింట్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ అయితే కండిషన్ స్టేబుల్గానే ఉన్నారు, ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏమీ లేదు. హిప్ జాయింట్ అనేసరికి డాన్సర్ సాధారణమైనటువంటి వాళ్ళంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటే ఇబ్బంది ఉండదు, కానీ డాన్సర్కి హిప్ జాయింట్ డిస్లొకేట్ అవ్వడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. అసలు మీరు చూసిన తర్వాత సర్జరీ చేస్తున్నారు కదా, అసలు కండిషన్ ఎట్లా ఉంది? అంటే హిప్ జాయింట్కి మనం సర్జరీ ఏం చేయట్లేదండి. హిప్ జాయింట్ జారిపోయింది, దాన్ని సెట్ చేసాం, ఇమీడియట్గా చేసాం కాబట్టి కాంప్లికేషన్స్ రేట్ చాలా తక్కువ ఉంటాయి. కాంప్లికేషన్స్ అన్నది వెరీ ఫ్యూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 100 మందికి ఇలా జరిగితే 2 or 3% ఉంటాయి. అటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి రాదు అనేది ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయలేం. బట్ 90% అన్నది 95% అన్నది రాదు అనే థియరిటికల్గా ఉంది కాబట్టి ఆయన మళ్ళీ నార్మల్గా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది అయింది. ఒకవేళ ఇరిగిపోయినాయని చెప్తున్నారు. ఆ 2 కాళ్ళు అంటే ఎక్కడ? మోకాళ్ళ కింద ఏ ప్లేస్లో? మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన టిబియా అంటాము, ఆ టిబియా ఫిబులా అంటాం. ఆ 2 బోన్స్ ఇరిగిపోయి వాటికి ఇవాళ సర్జరీస్ అవుతాయి. అంటే వాటికి రాడ్స్ వేయాల్సి ఉంటుందా? ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ ఎట్లానా? ప్లేట్లు రాడ్స్ వేస్తామండి, పడుతున్నాయి. కండిషన్ ఎన్ని నెలల వరకు అతను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? తర్వాత అసలు ఇప్పటి వరకు అంటే పండు మాస్టర్ సహజంగా టీవీలో చూస్తుంటే ఏ విధంగా డాన్స్ చేస్తారు కొంతవరకు తెలిసి చాలామందికి, ఆ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందా అసలు? మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తుందండి. మళ్ళీ నార్మల్ డ్యాన్స్ చేసుకునే కండిషన్ అయితే నాకు కనిపిస్తుంది. అంటే ఎన్ని నెలల పాటు టైం తీసుకునే అవకాశం ఉంది? 4 నుంచి 6 నెలలు పట్టే టైం కనిపిస్తుందండి. ఒకటి, ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిందని చూస్తే మొత్తం నడుము మీదకి కారు వెళ్ళిపోయినటువంటి నరాలు ఎక్కడన్నా ఏమన్నా డ్యామేజ్ అయినటువంటి ఏమైనా గమనించారా? లేదు, నరాలు ఏం దెబ్బ తినలేదండి. నడుము మీద కాదు, ఈ థైస్ దగ్గర నుంచి ప్లస్ కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళింది టైరు, కాబట్టి నడుముకి ఏమీ కాలేదు. నరాలన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి. కాళ్ళు బాగానే ఆడిస్తున్నారు ఆయన. అంటే డిస్లొకేట్ అయినటువంటి ప్లేస్ అంటే వెంటనే సెట్ అవుతుంది, దానికి కూడా టైం తీసుకునే ఛాన్స్? ఆల్రెడీ సెట్ చేసాము, అది ఇంకా రికవరీ అవ్వడానికి 3 వారాలు పడుతుంది.
అది. సో ఇప్పుడు అతను ఓవరాల్ కండిషన్ ఏమని చెప్తారు? ఇంకా ఫేస్ మీద ఎక్కడైనా ఏమన్నా శరీరానికి సంబంధించి ఏమన్నా గాయాలు ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయండి, లాసిరేటెడ్ వూండ్స్ అంటాం, కట్స్ ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న మైనరే, అవి సూచరింగ్ చేసేస్తే నార్మల్ అయిపోతారు. అదర్వైజ్ ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదండి. నడవడానికి ఎన్ని నెలల సమయం పట్టే ఉంటుంది? అంటే డాన్స్ అనే విషయం పక్కన పెడితే కనీసం అతను ప్రజెంట్ నార్మల్ పొజిషన్ రావడానికి ఎంత టైం తీసుకునే అవకాశం ఉంది? 4 నుంచి 6 నెలలు పడుతుందండి నడవడానికి. సో మనం చూస్తున్నాం కదా, అంటే పండు మాస్టర్కి సంబంధించి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటు నడుము దగ్గర డిస్లొకేట్ అయింది. ఆ ప్లేస్ని ఇప్పటికే సెట్ చేస్తారు. 2 కాళ్ళకి కూడా సర్జరీ చేస్తారు. సర్జరీ అనంతరం 4 నుంచి 6 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే ఆపరేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందని డాక్టర్ ప్రతాప్ రెడ్డి చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్, రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.